వెల్కమ్ టు మన చెఫ్. ఈరోజు పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మినప్పప్పు, పావు కప్పు బియ్యం. ఈ మినప్పప్పు బియ్యాన్ని ఒక పూట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఈ మినప్పప్పు ఈ విధంగా నానిపోతుంది కదా, ఈ బియ్యం కూడా ఇలా నానిపోతున్నాయి. ఇవి రెండు మీరు ఉదయం వేసుకోవాలి అంటే నైట్ నానబెట్టి పెట్టుకోండి. చక్కగా మినపట్టు చక్కగా వచ్చేస్తుంది. లేదు సాయంత్రం వేసుకోవాలి అంటే మధ్యాహ్నం నానబెట్టి పెట్టుకోండి. అట్టు మీద వేసుకోవటానికి ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. 1 ఉల్లిపాయ, అల్లం ముక్క 1 అంగుళం ముక్క తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. జీలకర్ర 1 హాఫ్ టీ స్పూన్, పచ్చిమిర్చి 1 ఇలా కట్ చేసి పెట్టుకోండి సన్నగా. ఉప్పు రుచికి సరిపడా, అట్టు మీద చల్లుకోవటానికి ఆయిల్ కొంచెం. ఇవన్నీ మనకి మినపట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మినపట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పును వేసేసుకోవాలి. ఈ మినపప్పు బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మినపట్టుని 3 రకాలుగా వేసుకోవచ్చు. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే ఇది మొత్తం పిండి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ బియ్యాన్ని కూడా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇవి బాగా నానాయంటే టేస్ట్ బాగొస్తుంది. ఒకవేళ మీరు కానీ ఈ బియ్యం నానబెట్టుకోలేదంటే బియ్య పిండి ఉన్నా కానీ వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ విధంగా దోసపిండిలాగా వస్తే సరిపోతుంది. దీనిలో తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలిపెట్టండి. మరీ పల్చగా ఉన్నా కానీ మీకు దోశ సరిగ్గా రాదు. ఈ విధంగా దోసపిండిలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంతో మనం మినపట్టు వేసుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా ఈ పిండితో అట్టు వేసుకోవాలి. ఇది కొంచెం మందంగానే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మీకు ఇంకా కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. అది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇలా వేసుకొని చుట్టూతా ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా అట్ల కాడతోటి ఇలా ఒత్తండి. ఎందుకంటే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ చక్కగా అట్టులోకి ఇంకిపోతాయి. ఇది బాగా కాలాలి. కింద కాలిన తర్వాత సైడ్కి తిప్పుకుందాం. ఈ విధంగా ఒక అట్టు వేసుకోవచ్చు.
ఇంకొక 2 విధాలుగా ఎలా వేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత మెల్లగా ఇంకొక సైడ్ తిప్పుకోండి. ఇంకో సైడ్ తిప్పినప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కూడా బాగా కాలిపోతాయి, టేస్ట్ బాగుంటుంది. ఇలా కాలింది కదా, దీన్ని చూడండి చక్కగా కాలిపోయింది. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చూసారు కదా, ఇది ఒక విధంగా వేసుకోవచ్చు. ఇంకా 2 విధాలుగా ఎలా వేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక రకంగా మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిర్చి, ఈ అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి. వేసుకొని ఇది మిక్సీ పట్టుకుందాం. అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. దీనిని కొంచెం పిండి సపరేట్గా తీసుకొని దీన్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఈ పిండిలో వేసి కలిపేసేయండి. దీంతో ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. పెనం పెట్టుకున్నాం కదా, దాని మీద దోశలాగా స్ప్రెడ్ చేయండి. అంటే పచ్చిమిరపకాయ, జీలకర్ర అవన్నీ డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పిండిలో కలిసిపోతుంది కాబట్టి. కొంచెం ఆయిల్ వేసుకోండి. దీనిపైన ఇప్పుడు ఉల్లిపాయలు చల్లుకోండి. మీకు ఏది ఇష్టం అనిపిస్తే అలా చేసుకొని తినండి. ఉల్లిపాయలని ఇలా ఒత్తారంటే ఈ దోశలోకి ఇంకిపోతాయి, అట్లోకి. ఇది కొంచెం కాలనిద్దాం. ఒక సైడ్ కాలిపోయిన తర్వాత దీన్ని రెండో సైడ్ తిప్పుకోండి. ఈ విధంగా ఒత్తుతూ ఉన్నారంటే కింద ఉల్లిపాయ కూడా బాగా వేగిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ రెండో సైడ్ కూడా కాలిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇది మూడో విధంగా, ఇంకొక విధంగా చూపిస్తున్నాను. మామూలుగా పచ్చిమిర్చి, అల్లము ఆ పేస్టు కలపకుండా మనం మొదటగా చేసుకున్నాం కదా పిండి, ఆ పిండితోనే ఇలా దోశ వేసేసుకోండి. ఇలా అట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఈ పేస్ట్ని పిండిలో కలిపాం కదా, దీన్ని ఇలా పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా తిన్నా కానీ రుచిగా ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని చుట్టూలా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇవి కూడా ఇలా ప్రెస్ చేయండి. చూసారు కదా, ఇది 3 రకాలుగా వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది వేసుకొని తినండి. ఇది ఒక సైడ్ కాలిపోయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోండి. ఈ విధంగా తిప్పుకొని ఇలా ప్రెస్ చేస్తే కింద కూడా బాగా కాలిపోతుంది.
కింద కూడా కాలిన తర్వాత దీన్ని ఇంకో సైడ్ తిప్పుకొని చూసారా చక్కగా కాలిపోయింది. దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా పెసరట్లు. ఈ 3 అట్లలో ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ చేసుకోండి. మీకు ఏది నచ్చితే అది చేసుకొని తినండి. ఇది చట్నీలో కానీ ఏదైనా పచ్చళ్ళలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ వంట మీద మీ కామెంట్స్ని కూడా పంపిస్తారని కోరుకుంటున్నాను.